రాత్రి ఆంజనేయ స్వామి కనబడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చారు. వినాయకుడు ఉన్నారు కదా నీ పక్కన, వాళ్ళ తమ్ముడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకో, విజయాలన్నీ కలుగుతాయి అన్నారు. నన్నంట ట్రావెలింగ్ కొన్నాళ్ళు పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడమన్నారు. ఒక 10 వాక్యాలు చెప్పారు. యూట్యూబర్ అన్వేష్ పేరు చెబితే జనం మండిపడుతున్నారు. హిందూ దేవుళ్లే టార్గెట్ గా వరుసగా వీడియోలు చేయడంతో అతడిని యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా అకౌంట్ల నుంచి అన్ఫాలో చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సీతమ్మ, ద్రౌపదిపై దారుణమైన కామెంట్లు చేసిన అన్వేష్ తీవ్రస్థాయిలో హిందువుల ఆగ్రహానికి గురయ్యాడు. క్షమాపణ చెప్పి జనాలను కూల్ చేసే ప్రయత్నం చేసినా జనాలు అతడి మాటలు వినకపోవడంతో కొత్త డ్రామాకు తెరతీశాడు. ఆంజనేయస్వామి, విష్ణుమూర్తి తన కలలోకి వచ్చారని అంటున్నాడు. బూతులు మాట్లాడకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని దేవుళ్లు చెప్పారంటూ కొత్త నాటకం మొదలుపెట్టాడు. విష్ణుమూర్తి తనకు కలలోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పాడు. తెలుగు రాష్ట్రాల్లో బత్తాయి రంగులో కాషాయం వస్త్రం, మతం మత్తులో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఆడవాళ్లకి అండగా ఉండాలి, ఆడవాళ్ల సమస్యలపై పోరాటం చేయాలని దేవుళ్లు చెప్పారు. విష్ణుమూర్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, బూతులు మాట్లాడను అంటూ వీడియో విడుదల చేశాడు. అయితే అన్వేష్ హిందూ దేవుళ్లను కావాలని టార్గెట్ చేస్తున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. అన్వేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్వేష్ యూజర్ ఐడి వివరాలు సమర్పించాలని కోరుతూ ఇన్స్టాగ్రామ్ నిర్వాహకులకు పోలీసులు లేఖ రాశారు.